ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదే కాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భక్తుడైన పౌలు కొలస్సాయి సంఘానికి ఈ లేఖ వ్రాస్తూ పైనున్న వాటి మీదే కాని ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని అన్నారు. ఈ భూమి మీద మనకు చాలా వాంఛ. భూ సంబంధమైన వాటి మీద ఎల్లప్పుడూ మనం దృష్టి కలిగి ఉంటూ ఉంటాం. ఏమి సంపాదించుదామా, ఎలా జీవించుదామా, ఇతరుల కంటే మనం ఇంకా ఉన్నతమైన వారిగా మారాలా అన్న తాపత్రయం మనకుంటుంది. పరవిషయమైనటువంటి ఆలోచనలు కలుగవు. పరలోక సంబంధమైన వాటి మీద మనం మనస్సు కలిగి ఉండము. అయితే దేవుని వాగ్దానము ఇహమందును పరమందును మనము ఆశీర్వాదము కలిగి జీవించాలన్నదే ఆయన వాగ్దానం. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా, నీవు నన్ను వెంబడించితే నేను నిన్ను ఆశీర్వదించెదను, నీ సంతతిని నేను ఆశీర్వదించి విస్తరింపచేసేదను అని అన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసముతో అబ్రహాము ఆయనను వెంబడించినాడు. హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయములో అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి భక్తుడు తెలియచేస్తూ ఏమంటాడంటే, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను అని. దేవుడు తనను ఆశీర్వదించదనని పిలిచాడు. ఇహ సంబంధమైన ఆశీర్వాదములన్నీ కూడా అబ్రహాము కలిగిన వాడై ఉన్నాడు. అయితే వాటన్నిటికంటే దేవుడు తనకిచ్చేటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదములే గొప్పవని గ్రహించినటువంటి వాడై, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పరలోకపు పట్టణము కొరకై అతడు ఎదురు చూసి ప్రభుని వెంబడించినాడని మనం చూస్తున్నాం. అప్పుడు బాహ్య నేత్రములు కలిగిన వాడు మాత్రమే కాకుండా ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడై దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని తాను స్వతంత్రించుకోవాలని పరలోకము వైపు తన దృష్టి నుంచినాడు. పైనున్న వాటిని అబ్రహాము చూసినాడు. దేవుని బిడ్డలారా, కనుకనే అతడు విశ్వాసులకు తండ్రిగా మారినాడు. ఈ దినము నీ జీవితంలో నీవు దేని కొరకై ప్రయాసపడుచున్నావు? నీవు వేటిని వెతుకుచున్నావు? ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి దృష్టి కలిగి పరుగులెడుతూ ఉన్నావా? నీ జీవితంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నావా? సమస్తాన్ని పొందుకోవాలని అనుకుంటూ ఉన్నావా? అయితే పరమందున్న వాటిని నీవు గ్రహించావా? పరలోకపు ఆశీర్వాదములను నీవు చూడగలిగినావా? పిలిచిన దేవుడు నీకు పరసంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తానని ఆయన చెప్పినటువంటి వాటిని గ్రహించి పైనున్న వాటి కొరకై ప్రయాసపడుతున్నావా? పైనున్న వాటిని నీవు వెతుకుచున్నావా? అలా వెతికినట్లయితే అవి నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటుంది. కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు దొంగల మనస్సును చూడండి. ఒకడు ఆయన్ని చూసి అన్నాడు, నీవు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అన్నాడు. అంటే ఆ సిలువ బాధ నుండి వారిని విడిపించితే మరలా లోకం మీద పడి లోకాన్ని దోచుకొని బహు భయంకరమైనటువంటి ఆ దొంగ జీవితాన్ని అతడు కొనసాగించాలని అనుకున్నాడు. అయితే రెండవ వాడు ఇహలోకంలో తాను చేసిన పాపకార్యాలన్నీ అతని మనస్సును వేదన పరచగా ఆ తప్పిదములను గ్రహించిన వాడు వానిని చూసి, నీకు నాకు ఈ న్యాయము ఈ శిక్ష సరైనదేరా,
కానీ ఆయన నీతిమంతుడు, ఆయన ఈ శిక్షకు పాత్రుడు కాదని చెప్పి యేసు వైపు చూసి, యేసు, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అని అన్నాడు. వెంటనే యేసు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని వాడికి అభయం ఇచ్చినాడు. అవును దేవుని బిడ్డలారా, వాడు పైనున్న వాటిని వెతికాడు. ముందు వాడు భూ సంబంధమైన వాటిని వెతికాడు. ఈరోజు నీ మనసు దేని మీద ఉన్నది? పర సంబంధమైన వాటి మీద నీ మనస్సుంటే, యేసు, నీ రాజ్యమును నాకు అనుగ్రహించమని ఆయనతో కూడా చేరి మనం అడుగుదాం. గనుడా, నీ బిడలను ఆశీర్వదించండి, పైనున్న వాటిని వెతికే భాగ్యమును వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.